హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంహెచ్ వ్లాగ్స్. ఈరోజు ఏ డే విత్ మై పెట్స్ అని ఒక వ్లాగ్ చేయబోతున్నాను గైస్. ఒకసారి చూడండి మీరు కూడా. నాకు పెట్ ఛానల్ కూడా ఉంది గైస్, పెట్ ఈజ్ ఎ కింగ్ అని. అది మన ఫ్యూచర్ ఛానల్స్లో ఒకసారి చూడండి గైస్. మన ఛానల్లోనే హోమ్ పేజ్లో కనిపిస్తుంది మీకు. నా దగ్గర ఎటువంటి బర్డ్స్ ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి గైస్. ఆ ఛానల్లో మీరు వెళ్తే అన్ని పెట్స్ గురించే ఉంటాయి గైస్. దాంట్లో అయితే చాలా రోజుల నుంచి ఉంది. ఆ ఛానల్ మానిటైజ్ కూడా అయింది గైస్. అది దాని గురించి ఒకసారి చూడండి. ఒక 3200 వరకు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు గైస్. చాలా ఎండగా ఉంది, అందుకనే ఫేస్ అంతా చాలా ఇదిగా ఉంది గైస్. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫుడ్ గైస్, ఇది సన్ కార్నియర్స్ అనే కాదు, సన్ఫ్లవర్ సీడ్స్ కదా. దీన్ని కొన్ని లవ్ బర్డ్స్ ఎవరు కాక్టైల్స్కి యూజ్ చేస్తారు. ఇవి చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, ఫించెస్, ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్, అట్లాంటివి యూజ్ చేస్తారు గాయస్. దీనికి చూడండి చీమలు కూడా పట్టినాయి. ఇప్పుడే తెచ్చాను గాయస్. తెచ్చి ఇటు పెట్టాను లేదా అప్పుడే చీమలు కూడా పట్టినాయి. దీని ప్లేస్ మనం అయితే చేంజ్ చేద్దాం గాయస్. ఇటువైపుకి పెడదాం. ముందు మా యొక్క ఇది చూడండి గాయస్. ఇప్పుడు దాకా వీడియో తీయాలని ఇదంతా శుభ్రం చేశాను గాయస్. ఈ ట్రేస్ అన్నీ తీసి 4 kgs అంత ట్రే సాఫ్ చేశాను చూడండి ఎంత అయితే వచ్చిందో. అలాగే వీక్లీ మస్ట్ చేస్తాను గాయస్. అంతంత అయితే రాదు కానీ కొంచెం పర్లేదు, చాలానే కొంచెం కష్టం అయితే పడాలి. వీటిని జావా అంటారు గాయస్ ఈ బర్డ్స్ని. ఇది చూడండి చాలా 3 కలర్స్లో ఉంటాయి గాయస్. టూ ఏమో బ్రౌన్లో దొరుకుతాయి. ఇవి అయితే వైట్ గాయస్. వైట్, సెమీ బ్రౌను, ఫుల్ బ్రౌను, ఈ 3 కలర్స్లో దొరుకుతాయి గాయస్. జావా పాడు చాలా డిమాండ్ ఉంది గాయస్ వీటికైతే. ఇది బ్రీడింగ్ పేరు గాయస్, అందుకనే దీనికి బాక్స్ కూడా పెట్టాను. అట్లాగే వీటిని లవ్ బర్డ్స్ అంటారు గాయస్. ఇది ప్రజెంట్ అయితే ఒకటే ఉంది, ఇంకోటి కూడా తెస్తే అదైతే వెళ్ళిపోయింది గాయస్. ఈ డోర్ ఓపెన్ చేశారు పిల్లలు, అట్లాగే వెళ్ళిపోయింది గాయస్. ఆ తర్వాత వీటిని కాక్టైల్స్ అంటారు గాయస్. ఇవి సెమీ అడల్టే, చాలా బాగా హ్యూమన్ ఫ్రెండ్లీ ఉంటాయి గాయస్. మీరు చాలా షార్ట్ వీడియోస్లో అట్లా చూసుంటారు వీటిని అయితే. ఇది అయితే మేల్ ఫీమేల్ కన్ఫామ్ గైస్. దీన్ని కొన్ని రోజుల్లో నేను టేమ్ చేయాలనుకుంటున్నాను గైస్. వీటిని ఆ ఫెదర్స్ కొన్ని ప్లగ్ చేసి ఆ తర్వాత మనం ఇంకా బయటికే తీసి అలవాటు చేసుకోవచ్చు. అది నేను ఒకసారి చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఈ బ్లాక్ క్వీన్ కదా, ఈ రెండు బెంగాలీ ఫించెస్ గైస్. గోల్డెన్ ఫించెస్ అన్నీ ఉంటాయి. వాటి ఎగ్స్ని దీని కింద ఫోస్టర్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇటు చూడండి గైస్, ఇవైతే ఫించెస్, బ్రౌన్ ఫించెస్ గైస్. నా దగ్గర ఇంతకుముందు వైట్ ఫించెస్ కూడా ఉండేవి, ఇప్పుడైతే ప్రజెంట్ లేవు. ఈ బ్రౌన్ ఫించెస్ ఉన్నాయి గైస్. ఇది బ్రీడింగ్ పేరు. ఇది ఎగ్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి గైస్ ఇంకొన్ని రోజుల్లో. ఈ 4 kgs గైస్ ప్రజెంట్ అయితే. ఇంకా మిగిలినవన్నీ ప్రసాద్ ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా. ప్రసాద్కి ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్ ఒకటి పేరు గిఫ్ట్ ఇచ్చాను గాయస్. ఆ తర్వాత ఇంకో ఫ్రెండ్ ఉంటే వాళ్ళకు కూడా ఇంకో పేరు గిఫ్ట్ ఇచ్చాను గాయస్. ఇది డైలీగా డేలో వన్ టైం ఆరు 2 daysకి 1 time అయితే కన్ఫామ్గా రావాలి గాయస్. వచ్చి నేను ఒకసారి ఇదంతా ఒకసారి వీటి యొక్క ఫుడ్, వీటి యొక్క వాటర్ క్లీనింగ్ కొంచెం చూసుకొని వెళ్ళిపోతాను గాయస్. ఇది మా టెర్రస్ పైన ఉన్నాయి గాయస్. ఇదైతే టెర్రస్ పైన ఒక రూమ్ ఉంది. ఇది ఇట్లా బాత్రూంలో పెట్టాను, ఎందుకంటే గాయస్ బయట ఇంతకుముందు ఈ పిల్లర్కి అటాచ్ చేసి ఉండేవి గాయస్. కాకపోతే అవి గద్దలు అవి ఉన్నాయి కదా, అవి వచ్చి వాటిని చాలా డిస్టర్బెన్స్ చేసి బోన్ని చాలా ఇది చేస్తున్నాయి గాయస్. అట్లా చేయడం వల్ల వాటికి డైరెక్ట్గా స్ట్రోక్ వచ్చింది గాయస్. అది ఆ టెన్షన్కి ఆ యొక్క భయపడి వీటికి సడన్గా హార్ట్ అటాక్, స్ట్రోక్స్ వస్తాయి గాయస్. అట్లానే ప్యూర్గా కనిపిస్తుంది బర్డ్, కానీ చనిపోతాయి గాయస్. అందుకని ఇట్లా లోపల పెట్టాను గాయస్. ఇది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ లేదు. ప్రాపర్గా టెంపరేచర్ కూడా బాగానే ఉంది గాయస్ ఇక్కడైతే. చూడండి గాయస్, వీటిని బాగా అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంటాయి గాయస్. మంచి వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇవి నైట్ టైం అవరు, ఎర్లీ మార్నింగ్ అవరు, నైట్ ఎర్లీగా కొద్దిగా సన్సెట్ అయ్యేట ఆ టయానికి మంచి వాయిస్ అయితే ఇవి మనకి వినిపిస్తాయి గాయస్. ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ కూడా జరిగింది గాయస్. ఒక ఆస్ట్రేలియన్ బర్డ్ చనిపోయింది. ఇది మా ఫస్ట్ బర్డ్ గాయస్, ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ బర్డ్ ఇలా చనిపోవడం జరిగింది గాయస్. ఇట్లాంటి పెట్స్లో ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి గాయస్. ఇట్లా చనిపోతూ ఉండడం సాధారణమే, కాకపోతే ఈ సమ్మర్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి చూడండి ఇక్కడైతే ఇవి కిందకు వచ్చేసి మరి బాగా ఆడతాయి గాయస్. ఇప్పుడు ఈ రెండు అయితే ఇప్పుడు దాకా దీంట్లో వాటర్ పోసాను కదా, ఇప్పుడు వరకు
స్నానం చేస్తూ ఉన్నాయి గాయస్. అప్పుడు పైకి వెళ్ళి ఇంకా ఫెదర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాయి. అస్సలు ఉంచవు గాయస్. ఇవి అయితే వాటర్ని నేను ఇప్పుడు నింపితే ఇప్పటికిప్పుడు దాంట్లో స్నానం చేసేసి ఖాళీ చేసేస్తాయి గాయస్. ఇంతే గాయస్, చాలా బాగుంది కదా. పెట్స్ పెంచడం మంచిది గాయస్. వీటి వల్ల మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. బాగా వీటిని టేక్ కేర్, వీటిని చూడడం చాలా బాగా ఉంటుంది గాయస్. ఇవి చూడండి ఎలా ఆడుతున్నాయో, ఈ బెంగాల్ ఫించెస్, అవర్ ఫించెస్. ఈ కాక్టైల్స్కి అయితే ఫుడ్ బాగా నిండిపోయింది గాయస్. పైకి వెళ్ళి కూర్చున్నాయి. ఇంకా ఇవి లేకపోతే వీటికి ఆకలేస్తుంటే మాత్రం మామూలుగా సౌండ్ చేసి మరీ పిలుస్తాయి గాయస్ మనల్ని అయితే. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఇంకా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరు కామెంట్ చేయండి గాయస్. మన ఛానల్ని ప్రమోట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్.